గుంటూరు జిల్లా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో నేరస్తుల బైండ్ ఓవర్ జరిగింది. సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో 30 మంది నేరస్తులను బైండ్ ఓవర్ చేశారు. నేర చరిత్రను వదిలి సమాజంలో ఐక్యమత్యంగా మెలగాలని తహసీల్దార్ సూచించారు. తెనాలి 4 స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 671 మంది నేరస్తులను బైండ్ ఓవర్ చేసినట్లుగా తెలిపారు. 5 కేసుల్లో నిందితులైన వారికి జైలు తప్పదన్నారు. రౌడీజమా అంతేగా కాల్ చేసిందని సినిమాలో వచ్చేవి అందరూ గరికా నాంచారయ్య దాని వయసు ఎంత? షేక్ మహమ్మద్ వలీ, షేక్ కాసిం బాబు, ఇద్దరి మీద ఏ కేసులు ఉండవు సార్. వీళ్ళతో పాటు వేరే గొడవ అయితే వీళ్ళందరూ స్కెచ్ చేస్తారు సార్. ఇలాగ అంతా ప్లాన్ అయ్యి అంతా అవుతున్నారు. కొద్దిగా చెడు నడత కలిగి తల్లిదండ్రుల సంరక్షణలో లేనటువంటి యూత్ చాలా మంది ఉన్నారు. కొంతమంది గాంజాయికి ఎడిక్ట్ అయ్యి గతంలో క్రిమినల్ కేసులో ముద్దాలే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తెచ్చి పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి ఇక్కడ సంతకం పెట్టిపోతారు. మేము కానీ ఇంకా తప్పు చేస్తే అది సీజ్ చేసుకోవచ్చు అనే చట్ట ప్రకారం, లేదా కట్టలేని పరిస్థితి ఉంటే జైలుకి పోయినటువంటి సందర్భం కూడా సార్ చెప్పారు. కాబట్టి గౌరవ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని ఇంకా రిక్వెస్ట్ చేస్తే, ఇంకా కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళు కూడా మీ దగ్గర రౌడీ షీటర్స్ తో పాటు కొంతమంది సస్పెక్ట్ షీటర్స్ ఉంటారు. గతంలో దొంగతనాలు చేస్తారు, రాబరీ, డెకాయిటీ, దొంగతనాలు, ఎక్స్ట్రాక్షన్ ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేస్తా ఉన్నాం. వాళ్ళని కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మొత్తాన్ని తెచ్చి గౌరవ తహసీల్దార్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఆధారపెట్టి తెనాలి పట్టణంలో ఎలాంటి నేరం లేకుండా చూడాలి. 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిగా మాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఊరికి కయ్యాలి కాళ్ళు వేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ దూకుడికి కళ్ళె వేయాలి, రౌడీజాన్ని కట్టడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సార్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీ ఏరియాలో రౌడీ యాక్టివిటీ కానీ, చిల్లర పనులు కానీ, న్యూసెన్స్ యాక్టివిటీస్ కానీ జరిగితే మీరు బేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మాకు ఫోన్ చేయండి, లేదా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి నెంబర్ మీ దగ్గర ఉంటుంది, ఫోన్ చేయండి, లేదా ఏదో ఒక అధికారికో లేదా మీకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేయండి. వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు. 112కి చేయండి, డైలీ అన్నట్టు చేయండి. ఈవెన్ 108కి చేసినా సరే ఒక మెసేజ్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ దాకా వస్తుంది. కాబట్టి మేము ఆడకు వచ్చి అలాంటి జరగకుండా చూస్తాం. చాలా మంది ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు, మాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే మేము ఆడకెళ్ళి ఆ సమస్యని పెద్దది కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకురావడం, అవసరమైతే క్రిమినల్ కేసు కట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విన్నపం, మేము 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం. నేరం అనేది జరగకుండా చుట్టూ మా లక్ష్యం. రక్త గాయాలతో ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి రాకూడదు. పోలీస్ స్టేషన్ దగ్గర తండోపతండాలకు జనాలు రాకూడదు. మేమే మీ దగ్గరికి వస్తాం. ఈవినింగ్ 5 to 11 దాకా మీ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాం. ఈవిటిజం కానీ, న్యూసెన్స్ కానీ, ర్యాగింగ్లు కానీ ఇలాంటివి ఏమి జరగకుండా చూడాలి. ఏ ఒక్కడి మెహర్బానీ కానీ, ఏ ఒక్కడి హడావుడి కానీ టౌన్లో మా చెవిన పడ్డా మాకు పిటిషన్ ద్వారా వచ్చిన వాడికి మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. రౌడీజాన్ని అసలు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎక్కడ వాడు చిల్లర చేస్తాడు అక్కడి నుంచే కౌన్సిలింగ్ చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకురావడం, పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాడికి సంఖ్యలు వేయడం, కోర్టు వారి దగ్గర తీసుకుపోవడం, ఆణిజ్య సంఖ్యలు వేసుకొని జైలుకు కూడా తీసుకుపోవడం కూడా అది కూడా మీడియా అందరి సమక్షంలో వాడిని కౌన్సిలింగ్ చేస్తా తీసుకురావడం అనేది జరుగుతుందని. అందువల్ల ఈ టిబ్బర్స్ కూడా మేము సున్నితమైన మనసు, మమ్మల్ని రెచ్చగొట్టి మీరు కామన్ మ్యాన్ జోలికి పోయారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తి లేదని అందరూ కూడా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. లిమిట్స్ దాటి వ్యవహరించి గూండాగిరి, దాదాగిరి చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని తెలియజేస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ టైం అయినప్పటికీ కూడా, నైట్ టైం అయినప్పటికీ కూడా మేము పిలవగానే 8:30 అవుతుంది. ఈ టయానికి కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఇక్కడ ఉండి మేము అడిగినప్పుడు ఈ రౌడీ షీటర్స్ కి అందరు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంలో మాకు సహకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.